Subscribe now and press the bell icon. Never miss an update. గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి చెందడంతో చాలా బాధేస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన 4వ వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించిన ఆతిథ్య జట్టు అలవోకగా విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ తమ ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా రెండో మ్యాచ్లో కూడా మంచు గురించి మా అంచనా తప్పయింది. మంచు వల్ల చివర్లో మా బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదు. అయితే దీన్ని మా ఓటమికి సాకుగా చెప్పను. ఆఖరి ఓవర్లో 5 అవకాశాలు వృధా కావడం జీర్ణించుకోలేనిది. స్టంపింగ్ అవకాశం చేజారింది. ఫీల్డింగ్ బాగాలేదు. టర్నర్ 44వ ఓవర్లో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు జరిగిన విషయం వల్ల ఆ సందేహం ఉత్పన్నమవుతుందని అన్నాడు. బంతి టర్నర్ బ్యాట్ను తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతిలో పడినట్లు అనిపించడంతో ఇండియా అప్పీల్ చేసింది. ఆన్ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదని దాంతో ఇండియా రివ్యూకి వెళ్ళింది. థర్డ్ అంపైర్ రివ్యూలో బ్యాట్ బంతిని తాకినట్లు అర్థమైంది. కానీ తగిన ఆధారం లేదంటూ థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ మనసులో పెట్టుకుని డిఆర్ఎస్పై వ్యాఖ్యానించాడు. డిఆర్ఎస్ నిర్ణయం తమను ఆశ్చర్యపరిచిందని, ప్రతి ఆటలో అది చర్చనీయాంశంగా మారుతుందని, డిఆర్ఎస్ నిర్ణయం ఖచ్చితంగా ఉండడం లేదని, అది ఆట ఫలితాన్ని మార్చే సంఘటన అని ఆయన అన్నాడు. డిఆర్ఎస్ను సందేహించాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆస్టన్ టర్నర్, కవాజా, హ్యాన్స్కోబ్లు అద్భుతంగా ఆడారు. ప్రత్యర్థి జట్టు మాకన్నా బాగా ఆడింది. వరుసగా 2 మ్యాచ్ల ఫలితాలతో మా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం మరో మాటకు తావు లేకుండా మమ్మల్ని చాలా బాధపెడుతుంది అని కోహ్లీ అభిప్రాయపడ్డారు. మరి 4వ వన్డేపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.